అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. రాజకీయాల్లో ఒక్కోసారి దుందుడుకుతనం, దూకుడుతనం, కాస్త తలబిరుసు, అహంభావం, మితిమీరిన స్వామి భక్తి ఎక్కువైతే మొదటికే మోసం వస్తుంది, వికటేస్తుంది. దీనికి నిదర్శనం వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు. అనిల్ కుమార్ యాదవ్ గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఇష్టారాజ్యంగా దూకుడు రాజకీయం చేశారు. 2009లో ఆయన ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే 2009లో నెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 90 ఓట్లతో ఓడిపోయారు. 2014లో భారీ మెజార్టీతో గెలిచారు వైసీపీ నుంచి. 2019లో ఏకంగా నారాయణ గారిని ఢీకొట్టారు. సరే, పార్టీ కోసం కష్టాలు ఉన్నప్పుడు బాగా కష్టపడ్డారు. బీసీ కోటాలో బలమైన యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ గారిని జగన్ గారు మంత్రి చేశారు. మంత్రి అయిన తర్వాత ఆయన తీరులో పూర్తిగా మార్పు వచ్చేసింది. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఏకవచనంతో ఇష్టారాజ్యంగా తిట్టారు. లోకేష్ గారిని పప్పు గిప్పని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టడంతో పాటు ఆయన కుటుంబ నేపథ్యాన్ని తీసుకొచ్చి కూడా ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేశారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేశారు కూటమి నేతల మీద. సరే, ప్రత్యర్థి పార్టీకి చెందిన జనసేనలో టీడీపీ వాళ్ళని తిట్టారంటే అర్థం ఉంది. కానీ సొంత పార్టీకి చెందిన వైసీపీకి చెందినటువంటి నేతలతో కూడా సున్నం పెట్టేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆయనకి ఎవరితోనూ పడేది కాదు. ఆనం ఫ్యామిలీతో విభేదాలు, కాకణి గోవర్ధన్ రెడ్డి గారితో విభేదాలు, మేకపాటి ఫ్యామిలీతో సఖ్యత లేదు, కోటమిరెడ్డి గారితోనూ గొడవే, చివరికి సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ గారితోనూ గొడవే. అక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి, అప్పట్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలతోనూ గొడవలే. ఎంతో సౌమ్యుడిగా పేరున్న వేమిరెడ్డి, అప్పటి ఎంపీ వైసీపీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితోనూ గొడవలే. అందరితోనూ సున్నాలను పెట్టుకున్నారు. చివరికి మంత్రి పదవి ఇస్తే అది కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు. 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తా, రాసి పెట్టుకో అన్నారు. ఏమైంది? ఏమీ లేదు. చివరికి 3 ఏళ్లకే మంత్రి పదవి తీసి మూలను కూర్చోబెట్టారు జగన్ గారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు వైసీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన వ్యక్తిని మొన్న ఎన్నికలకు ఏం చేశారు? 3 జిల్లాలు దాటించి తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా పోటీ చేసిన వ్యక్తిని జిల్లాలు దాటించి ఎంపీగా పోటీ చేయించడం అంటేనే కోరల బీకి మూలను కూర్చోబెట్టినట్టే. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బలమైన వైసీపీలో బలమైన రెడ్డి సామాజిక వర్గం లాబియింగ్ పనిచేసింది. అనిల్ కుమార్ గారు ఓవర్ యాక్షన్, ఆయన మితిమీరినటువంటి ఆ దురుస్తనం తట్టుకోలేక ఆయన నిర్దాక్షిణ్యంగా నరసరావుపేటకు పంపించారు. సరే, అయిపోయింది. నరసరావుపేటలో రావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఓడిస్తానని చెప్పి శపథం చేశారు. 1,60,000తో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ రాజకీయం చేయటం ఇష్టం లేదు. ఓ పక్కన పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అంబటి రాంబాబు గారు, విడుదల రజనీ గారు, పేరు నాని గారు, ఇలా వైసీపీలో గతంలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది నేతలు, ఫైర్ బ్రాండ్లుగా పేరున్న వాళ్ళు బయటకు వచ్చి టీడీపీని, జనసేనని పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే అనిల్ కుమార్ గారు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయనకి జ్ఞానోదయం అయింది. నేను మితిమీరిన స్వామి భక్తి ప్రదర్శించాను, పరిస్థితి వికటించింది, నాకు అంత సీన్ లేదు వైసీపీలు అని చెప్పి ఆయనకు అర్థమైనట్టుంది. సరే, పోనీ నెల్లూరు వెళ్ళిపోదామంటే అక్కడ కూడా ఆయనకి అవకాశం లేకుండా చేశారు. నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి గారిని నియమించేశారు. అంటే అక్కడ కూడా అనిల్ గారికి అవకాశం లేదని చెప్పారు. వెంకటగిరి నియోజకవర్గంలో యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ ఉంది, పోనీ అక్కడికి పంపిస్తారని చెప్పి ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ మన ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి గారు బాగా కష్టపడుతున్నారు. పైగా ఆయన మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు వారసుడు. ఆయన మీద పెద్ద వివాదాలు లేవు పార్టీలో. ఆయన డిస్టర్బ్ చేయడం కూడా పార్టీలో జిల్లా వాళ్ళకి ఇష్టం లేదు ముందు. అంటే అనిల్ వద్దు బాబు, అనిల్ మా జిల్లాలో వద్దని దండాలు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. మరి అనిల్ కుమార్ యాదవ్ గారికి 2029 ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా మళ్ళీ మంత్రి అవ్వాలని కోరుకుంది. చేయాలంటే ముందు ఒక నియోజకవర్గం కావాలి కదా. నియోజకవర్గాల పునర్విభజన జరుగుద్ది, నెల్లూరు సిటీలో మరో నియోజకవర్గం వస్తుందని ఒక ఆశ అనిల్ గారికి. కానీ అక్కడ రూప్ కుమార్ యాదవ్ గారు కాసుకుని ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు గాన నెల్లూరులో పోటీ చేస్తే రూప్ కుమార్ గారు టీడీపీ నుంచి పోటీ చేసి ఈయన్ని ఓడించాలని చెప్పి ఇప్పటి నుంచే కసరత్తులు మొదలైపోయాయి. అంటే అనిల్ గారు అంటే ఇటు వైసీపీ వాళ్ళకే పడదు, ఇటు టీడీపీ వాళ్ళ కూటమి నాయకులకే పడదు. అంటే ఆయన రొచ్చి రాజకీయం చేసుకున్నాడు. కేవలం నోటి దురుసు, నోటి దోల. అది తగ్గించుకుని ఉంటే బీసీలో బలంగా ఇంకా మంచి లీడర్గా ఎదిగేవాడు అనిల్ కుమార్ గారు. సరే, మరి 2029 ఎన్నికల నాటికి జగన్ గారు ఆయనకి ఎక్కడ అవకాశం ఇస్తారు? బయటకు వచ్చి వాయిస్ వినిపిస్తారా? ఆయనకి గ్రౌండ్ అంటే ఒక నియోజకవర్గం అంటూ ఎక్కడ దొరుకుతుంది ఏంటనే దానికి ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా కామెంట్ చేయండి. నా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.